అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకు భారీ శుభవార్త. 1500 కోట్ల నిధులు విడుదల. అసలు ఎవరికి విడుదల చేస్తున్నారు, దేనికి నిధులు అనేది పూర్తిగా తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. చాలా మంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేస్తారని కోరుకుంటున్నాను. తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం అయితే తీపి కబురు అందించింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రంలోని పంచాయతీరాజ్ సంస్థల బలోపేతానికి 247.94 కోట్ల రూపాయలు నిధులనైతే విడుదల చేస్తూ కేంద్రం పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులైతే జారీ చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొదటి విడత ఆన్-టైడ్ గ్రాంట్స్ కింద ఈ నిధులనైతే కేటాయించింది. తెలంగాణతో పాటుగా మరో 5 రాష్ట్రాలు కలిపి మొత్తంగా 1500 కోట్ల రూపాయలకు పైగానే నిధులను కేంద్రం విడుదల చేసింది. కేంద్రం విడుదల చేసిన ఈ నిధుల ద్వారా తెలంగాణ వ్యాప్తంగా అయితే ఉన్న దాదాపు 1200-600 గ్రామాల పంచాయతీలకు అయితే నేరుగా ప్రయోజనం చేకూరుతుంది. ఇవి ఆన్-టైడ్ గ్రాంట్స్ కావడంతో స్థానిక అవసరాలకు అనుగుణంగా గ్రామ సభలు నిర్ణయించిన ప్రాధాన్యత పనులను ఈ నిధులు ఖర్చు చేసే వెసులుబాటు ఉంటుంది. గ్రామాలలో అంతర్గత రహదారుల నిర్మాణం, మరుగునీటి కాలువల మరమ్మతులు, వీధి దీపాల ఏర్పాట్లు, శ్మశాన వాటికల నిర్వహణ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ఈ నిధులైతే ఊతమివ్వనున్నాయి. అయితే ఈ నిధులను కేవలం అభివృద్ధి పనులకే, సిబ్బంది జీతాలు లేదా కార్యాలయ నిర్వహణ ఖర్చులకు వినియోగించరాదని కేంద్రం అయితే స్పష్టమైన నిబంధనలు అయితే విధించింది. అయితే ఈ విడతలోని అత్యధికంగా మహారాష్ట్రకు అయితే 800 కోట్ల రూపాయలు కేటాయించగా రాజస్థాన్ కు 315.61 కోట్లు అయితే విడుదల చేసింది. ఉత్తరాఖండ్ కు అయితే 91.31 కోట్ల రూపాయలు, మేఘాలయకు 49.20 కోట్ల రూపాయలు, అలాగే తెలంగాణకు కేటాయించింది అయితే 247.94 కోట్ల రూపాయలు రాష్ట్రంలోని గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు దోహదపడతాయని విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.